మరి అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన మా యువకులను అడుగుతున్నా, మీరు గాడిదకు గడ్డేసి మీరు ఆవుకు పాలు పిండుతామంటే సాధ్యమా? మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీలకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీలను అభివృద్ధి చేయమంటే నేను నిధులు ఇవ్వాలన్నా మేయర్ మనోడు ఉండాలి కదా, కార్పొరేటర్ మనోడు ఉండాలి కదా, కౌన్సిలర్లు మనోళ్ళు ఉండాలి కదా. అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. రేపు ఎమ్మెల్యేతోనో మంత్రులతోనో సహకారం తీసుకొని పనులు చెయ్యాలి అనంటే స్థానికంగా మనోడై ఉండాలి. వెనకటికే పెద్దలు చెప్పారు, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. మరి మన బస్తీ మన కాలనీల అభివృద్ధి జరగాలి అంటే మనోడు కార్పొరేటర్ గెలిచి ఉండాలి. అందుకే చాలా సంవత్సరాల తర్వాత మంచి అవకాశం నిజామాబాద్కు వచ్చింది. ఈ బంగారం లాంటి అవకాశాన్ని జారవిడ్చుకోకండి. ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అదే విధంగా షబ్బీర్ అలీ గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. సరాసరి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి ఏమైనా అడగగలిగి నిధులు మంజూరు చేయించుకునే పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఈ రోజు నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అదేవిధంగా మిత్రులారా, నిన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంతుద్దీన్ అని చెప్పి నన్ను ముస్లిం పేరు మీద పిలిచిండు. సంతోషం. 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బీసీ కులగణన చేసింది. 100 ఏళ్ల వరకు బీసీల లెక్కలు ఎప్పుడు ఈ దేశంలో చేయలే, ఏ రాష్ట్రంలో చేయలే. మహేష్ గౌడ్ గారు నేను అందరం అయిన తర్వాత బీసీ కులగణన చేయాల్సిందని 100 సంవత్సరాల సమస్యకు తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటి సరది మీరు సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వేను మేము పూర్తి చేసినాడు. ఆనాడు మేము అధికారికంగా లెక్కలు ప్రకటించినప్పుడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నాడు, అయ్యా ఆయన పేరుకే రేవంత్ రెడ్డి గాని ఇవాళ వారిని రేవంత్ గౌడ్ అని నేను అంటున్నా. ఈ రోజు ఎంతో గొప్ప పని చేసిన మా బలైన వర్గాల లెక్కలు తీసేది మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు. నేను సంతోషంగా స్వీకరించిన.